అక్కడ నా పుస్తకాలకి నాకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. వాటిని ఖండిస్తూ గీత దాటితే ఆయనకి ఇబ్బంది. అట్లాగే మేము ఏది చేసినా, శివశక్తి ఏది చేసినా కూడా రాజ్యాంగబద్ధంగా వెళ్తుంది. మీరు కూడా రాజ్యాంగ పరిధిలో సినిమాలు తీస్తే తీసేయండి. ఇంకొకటి, నేను క్రైస్తవాన్ని కానీ పాస్టర్ని కానీ ప్రశ్నించాలి అంటే జీసస్ని కించపరచాల్సిన పని లేదు. ఈ మతోన్మాదుల్ని ఎదిరించడంలో, ఈ మతోన్మాదుల మీద పోరాటంలో జీసస్ మాకు ఒక పెద్ద ఆయుధం. మేము జీసస్ మీద ఫైట్ చేయాలి. జీసస్ ద్వారా మత ప్రచారకుల మీద యుద్ధం చేస్తాం. జీసస్ క్యారెక్టర్లో మాకున్నటువంటి అడ్వాంటేజ్ అది. క్రైస్తవం వేరు, జీసస్ వేరు, కనుక మాకు ఆ వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఎవరైతే మేము కూడా హిందూ దేవుడి మీద సినిమాలు తీసేస్తామంటారో వాళ్ళు హిందుత్వాన్ని డ్యామేజ్ చేయాలి అంటే హిందూ దేవుళ్ళని ఖచ్చితంగా అవమానించాలి, అవమానకరంగా చిత్రీకరించాలి. వాళ్ళకి వేరే దారి లేదు. కానీ మాకున్న వెసులుబాటు ఏంటంటే జీసస్ని గౌరవప్రదంగా చూపిస్తూ కూడా మేము క్రైస్తవాన్ని, మత ప్రచారకుల్ని ప్రశ్నించగలం. ఈ వెసులుబాటు మాకుంది. అసలు ఈ తలక మాసిన వేదవులకు అర్థం కాని